నైకా హాట్ పింక్ సైల్ పార్ట్ 2లో రికమెండేషన్స్ ఏమున్నాయో వీడియోలో చూద్దాం. మీకు ఒకవేళ యాక్ని ఉన్నా, మీ స్కిన్ డల్ ఉన్నా ఈ ఫేస్ వాష్ యూజ్ చేయండి, డెఫినెట్‌గా వర్త్ ఇట్. సో ఈ ఫేస్ వాష్ వచ్చేసి ద ఫేస్ షాప్ నుండి రైస్ వాటర్ బ్రైట్నింగ్ ఫోమింగ్ క్లెన్జర్. సో దిస్ ఈస్ హైలీ రికమెండెడ్. స్టోవ్ క్రీమ్ డాట్ ఇన్ కిను మ్యాక్స్ స్టోవ్ క్రీమ్ ఎలా అయితే వర్క్ చేస్తుందో, ఎలా అయితే ఫినిష్ ఇస్తుందో ఇది కూడా అలానే. గో ఫర్ దిస్ వితౌట్ ఎనీ డౌట్. నెక్స్ట్ వచ్చేసి చాలా సార్లు మనం మేకప్ వేసుకున్న తర్వాత రియలైజ్ అవుతాము ఏంటి అంటే సన్ స్క్రీన్ పెట్టుకోలేదని చెప్పేసి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే సో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అనమాట. సో స్విస్ బ్యూటీ నుంచి SPF 50 PA++. ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్లా పొగలు అవి వస్తుంటాయి, జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్ నుండి మినరలైజ్ బ్లష్ అన్నమాట. సో బ్లష్ ఒకసారి, హైలైటర్ ఒకసారి పెట్టుకోవాలంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ ఓన్లీ నేను ఇదొక్కటే అప్లై చేసుకున్నాను. కెన్ యూ సీ ద గ్లో, ఎంత బ్యూటిఫుల్ గా గ్లో అవుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ చాలా మంచిగా వర్క్ చేస్తుంది. అఫోర్డబుల్ రేంజ్ లో మనకి మంచి కాంపాక్ట్ పౌడర్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది మేబ్లిన్ కాంపాక్ట్ పౌడర్. ఎక్స్పెన్సివ్ కాంపాక్ట్ పౌడర్ ఎలా అయితే ఫినిష్ ఇస్తాయో ఇది కూడా అబ్సల్యూట్లీ అలానే ఇస్తుంది. చాలా ఎక్కువ ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అయిన స్టేజ్ అన్నమాట. స్టేజ్ 2 in 1 లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది లిప్స్టిక్. మన లిప్స్టిక్ పైన హెవీనెస్ అనిపించదు. తర్వాత డ్రై అంటే లిప్స్ ని మాయిశ్చర్ చేస్తుంది. అదే విధంగా అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటుంది. అంటే అఫోర్డబుల్ రేంజ్ లో ఇన్ని ఫీచర్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై. సో KBT నుండి HD సెట్టింగ్ లూజ్ పౌడర్ అయితే దిస్ ఈజ్ లైక్ ఆసమ్ గా మన మేకప్ ని ప్రాపర్ గా సెట్ చేస్తుంది. ఆయిల్ కూడా కొంచెం కంట్రోలర్ వల్ల ఏంటంటే ఆయిల్ అంత తొందరగా రాదు అని చెప్పను నేను, అబద్ధము. వస్తుంది బట్ అంటే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.